అసెంబ్లీలో గొప్ప మనసు చాటుకున్నారట. ఆనందంలో ఉన్నారు జగన్. గొప్ప మనసు చాటుకున్నారు సీఎం చంద్రబాబు. సో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడినట్టుగా అయితే జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఎంత మరి కించపరిచేలా మాట్లాడిన, ప్రభుత్వానికి ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా చేసిన మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం సంయమనంతో ఉన్నారు. ప్రస్తుతం ప్రజలకి కావాల్సింది అందించే దిశగా అయితే మరి ముందుకు వెళుతున్నారు. పరిపాలన మీదే దృష్టి పెట్టుకున్నారు పగ తప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే రచ్చ చేయడానికైతే ప్రయత్నించారు. ప్రతిపక్ష హోదా కల్పించడానికి మరి ఆయన కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పడుతున్న ఆరాటానికి చంద్రబాబు అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అమితుమి తేల్చుకోవడానికి ఒక వ్యక్తి లేకపోతే పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించడం కష్టమని, కాబట్టి కాంపిటీషన్ ఉన్నప్పుడే చాలా హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుందని అనుకున్నారు. అసలు మనకు కాంపిటీషన్గా నిలిచే స్థాయి కానీ చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలుచుకునే అర్హత కానీ జగన్మోహన్ రెడ్డికి లేదనేది తెలుగుదేశం కార్యకర్తల యొక్క మాట. కానీ ఇప్పుడు ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఉత్సుకతని గమనించాలని చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుని ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ని పిలిచి మాట్లాడారట. మొత్తానికి ఇప్పుడు ఆయన తలుచుకుంటే తప్ప ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం లేకుండా ఉంది. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారిది పెద్ద మనసే.